హలో గాయ్స్, ఈరోజు వీడియోలోని సింపుల్ అండ్ బ్యూటిఫుల్ మగ్గం వర్క్ బ్లౌజ్ డిజైన్ని చూపిస్తున్నాను. ఈ వర్క్ ఎలా చేశాను ఏంటి అన్నది ఈ వీడియోలో అయితే చూపిస్తున్నా. ఒకవేళ నచ్చితే తప్పకుండా అయితే ట్రై చేసేయండి. ఈ వర్క్ని నార్మల్ నీడిల్తో కూడా మనం చేసుకోవచ్చు. సో ఎలా చేసుకోవాలి అన్నది చూసేయండి. ఫస్ట్ అయితే ఇక్కడ నేను బేస్ రింగ్ని తీసుకుని దాన్ని అయితే కుడుతున్నాను అనమాట. సో ఇక్కడ బేస్ రింగ్ని కుట్టడం అయిన తర్వాత ఒక లాంగ్ కట్ బీడ్ 1 చమ్కీ అయితే తీసుకున్నాను. ఈ కట్ బీడ్ షేడ్ వచ్చేసి కాపర్ షేడ్ ఉంటుంది కదా, ఆ షేడ్ అనమాట. కాపర్ బ్రౌన్ మిక్స్ అయి ఉంటుంది. సో ఆ షేడ్లో అయితే ఉంది. అలా ఒక లాంగ్ కట్ బీడ్ని ఒక చమ్కీని తీసుకుని 3 కట్ బీడ్స్ లాగా అయితే కుట్టుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ గోల్డ్ కలర్ కట్ బీడ్స్తోని ఫ్లవర్ లాగా అయితే కుడుతున్నా. ఫస్ట్ అయితే మిడిల్లోని బేస్ రింగ్ని కుట్టేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి ఒక కట్ బీడ్ అండ్ 1 చమ్కీ తీసుకున్నా ఇక్కడ కూడా. సో ఇలా ఫ్లవర్ షేప్ వచ్చేలాగా అయితే నేను ఈ బీడ్స్ని అయితే కుట్టేసుకున్నాను. మొత్తం నాకు ఇక్కడ 8 బీడ్స్ అయితే పట్టాయి ఆ ఫ్లవర్ షేప్ ఫినిష్ చేసుకోవడానికి. సో ఇలా గోల్డ్ కలర్ కట్ బీడ్స్తోని ఫ్లవర్ అయితే కుట్టేసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి లాస్ట్లో డిజైన్ మొత్తం అయిపోయిన తర్వాత బేస్ రింగ్స్కి జర్కన్ స్టోన్ అయితే స్టిక్ చేసేసుకుంటాను. ఫస్ట్ అయితే డిజైన్ కంప్లీట్ చేసేసుకుందాము. ఇక్కడ నెక్స్ట్ ఇంకొక ఫ్లవర్ కనిపిస్తుంది కదా, దానికోసం అని చెప్పేసి ఫస్ట్ అయితే ఇక్కడ నేను ఒక బేస్ లాగా కుడుతున్నాను ఫ్లవర్కి. దానికోసం అని చెప్పేసి షుగర్ బీడ్స్ అయితే యూస్ చేస్తున్నా. సో షుగర్ బీడ్స్ తీసుకుని మిడిల్లో స్పేస్ ఇచ్చుకుంటూ నేను రౌండ్గా అయితే కుడుతున్నాను అనమాట. ఇక్కడ నేను ఒక చిన్న సర్కిల్ అయితే డ్రా చేసుకున్నాను, బట్ అది వీడియోలో కనిపించట్లేదు ఎందుకంటే లైట్గానే డ్రా చేసుకున్నానండి. సో అందుకనే కనిపించట్లేదేమో. నేను ఇక్కడ మగ్గం నీడిల్తో కుట్టడం చూపిస్తున్నాను. దీన్నే నార్మల్ నీడిల్తో కూడా మిడిల్లో బీడ్స్కి గ్యాప్ ఇచ్చుకుంటూ అయితే కుట్టచ్చు. నేను ఫాస్ట్గా అయిపోద్ది అని చెప్పేసి మగ్గం నీడిల్తో అయితే కుట్టేసుకుంటున్నాను అనమాట. సో ఇలా బీడ్స్ని రౌండ్గా అయితే కుట్టేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి స్ప్రింగ్ని కుడుతున్నాను అనమాట. చిన్న చిన్న స్ప్రింగ్ పీసెస్ అనేది కట్ చేసుకుని నీడిల్కి ఒక స్ప్రింగ్ని ఎక్కించుకుని థ్రెడ్ని లైట్గా అయితే థ్రెడ్ని పట్టుకుని పైకి లాగితే ఈజీగా మనకి దారం అనేది ఆ స్ప్రింగ్ నుంచి బయటకు అయితే వస్తుంది. స్టార్టింగ్లో కుట్టడం కొంచెం కష్టం అవుతుంది, కాకపోతే కుట్టడం వలన అలా మనకి ఈజీ అయిపోద్ది అనమాట. సో ఇది నేను ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వట్లేదు. ఇది ఆల్రెడీ ఎలా కుట్టాలి అన్నది నేను ఇంకొక వీడియో అయితే పోస్ట్ చేశాను, అది నా ఛానల్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. సో ఇలా మొత్తం స్ప్రింగ్ అంతా కూడా బీడ్స్ చుట్టూ అయితే కుట్టేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి మిడిల్లోని రింగ్ నాట్ ఫ్లవర్స్ అయితే వేసుకుంటున్నాను అనమాట. సో ఈ ఫ్లవర్స్ కోసం అని చెప్పేసి నేను థ్రెడ్ వచ్చేసి ఒక 6 రౌండ్స్ తీసుకున్నాను. దాన్ని డబల్ చేస్తే 12 లైన్స్ అవుతాయి. సో మొత్తం టోటల్ 12 లైన్స్ తీసుకుని ఈ ఫ్లవర్ని రింగ్ నాట్స్ అనేది వేసుకుంటున్నాను. సో ఫస్ట్ నీడిల్ని పైకి తీసుకుని థ్రెడ్ని కొంచెం రోల్ చేసుకుని నీడిల్కి 2 టైమ్స్ తిప్పి ఆ థ్రెడ్ని పట్టుకుని కిందకి నీడిల్ని లాగేస్తే మనకి రింగ్ నాట్ అనేది పడిపోతుంది. సో ఇక్కడ మళ్ళీ నేను చూపిస్తున్నా కదా, చూడండి, చూస్తే అర్థమవుతుంది. సో ఇలా మొత్తం అంతా కూడా నేను బేస్ పైన ఫ్లవర్ లాగా రింగ్ నాట్ ఫ్లవర్స్ అనేది వేసేసుకున్నాను. సో నాకు మొత్తం చుట్టూ కూడా ఫస్ట్ 9 పెటల్స్ అయితే వచ్చాయి, మిడిల్లో ఒక 4 to 5 వచ్చాయి అన్నమాట. సో ఈ ఫ్లవర్ని అంతా కూడా ఫినిష్ చేసేసుకున్నాక నేను ఫస్ట్ 3 కట్ బీడ్స్ కుట్టాను కదా, దానికి వచ్చేసి నేను చుట్టూ కూడా జరీ థ్రెడ్ ఉంటుంది కదా గోల్డ్ కలర్ది, దాంతో గొలుసు కుట్ట అయితే కుట్టేసుకున్నాను. అండ్ ఇంకొకటి గోల్డ్ కలర్ కట్ బీడ్స్ వేసాను కదా, ఆ ఫ్లవర్కి వచ్చేసి బ్లూ కలర్ సిల్క్ థ్రెడ్ యూజ్ చేశాను కదా ఫ్లవర్కి. సో ఆ కలర్ థ్రెడ్ యూజ్ చేసి గొలుసు కుట్ట అయితే కుట్టేసుకున్నాను. మీరు ఇక్కడ చూడొచ్చు. సో మొత్తం అంతా ఫినిష్ అయిన తర్వాత డిజైన్ అయితే ఇలా ఉంటుందన్నమాట. ఇక్కడ వచ్చేసి ఇంకొక పెద్ద ఫ్లవర్ వేసాను కదా, దానిపైన 3 లీవ్స్ కింద డ్రా చేసుకుని 3 కట్ బీడ్స్ తీసుకుని లీఫ్ లాగా కుడుతున్నాను అనమాట. సో అలా 3 లీవ్స్ కూడా వేసేసుకుని దాని చుట్టూ కూడా గోల్డ్ కలర్ జరీతోని ఫినిషింగ్ అయితే ఇచ్చేసుకున్నాను. సో
మొత్తం డిజైన్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్‌కి నేను జిగ్‌జాగ్ స్టిచ్ అనేది వేసుకున్నాను. బ్లూ కలర్ సిల్క్ థ్రెడ్ అండ్ జరీ థ్రెడ్‌తో కలిపి జిగ్‌జాగ్ స్టిచ్ అనేది వేశాను. బట్ నాకు వర్క్ మొత్తం అయిన తర్వాత అంత నీట్ ఫినిషింగ్ అనిపించలేదు నాకు. అందుకనే మొత్తం ఆ థ్రెడ్ అంతా కూడా స్లోగా తీసేసి ఆ ప్లేస్‌లోని నేను షుగర్ బీడ్స్ అయితే కుట్టుకున్నాననమాట. సో, ఇప్పుడు ఆ డిజైన్ ఎలా కనిపిస్తుందో అలానే షుగర్ బీట్స్ కుట్టేసుకుని దాని చుట్టూ కూడా జరీతోని ఫినిషింగ్ ఇచ్చేసుకున్నాననమాట. మీకు ఇక్కడ చూస్తే అర్థమవుతది. సో, ఇలా అయితే చేసుకున్నాను. అండ్ లీవ్స్ మిడిల్‌లో గ్యాప్ వచ్చింది కదా! దానికొచ్చేసి ఒక చెంకీ అండ్ 1 షుగర్ బీట్ తీసుకొని 3 బీట్స్ కింద కుట్టాననమాట. సో, నా వర్క్ ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది. ఎలా ఉంది ఏంటి అన్నది తప్పకుండా కమెంట్ అయితే చేయండి. ఒకవేళ నేను చేసే డిజైన్స్ కనుక మీకు నచ్చితే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ అయితే చేయడం మర్చిపోవద్దు. సో, ఇంతే ఇంకా వీడియో మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము. ఉంటాను మరి. బాయ్ గైస్, టేక్ కేర్.